ఏపీలో నకిలీ మద్యం వ్యవహారం కలకలం రేపుతోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ గోడౌన్లో భారీగా నకిలీ మద్యం బాటిల్స్ ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటివే మరికొన్ని యూనిట్లు ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. భారీగా స్పిరిట్, డ్రమ్ములు, ఖాళీ బాటిల్స్ లభ్యం కావడంతో స్థానికంగా ఉన్న మందుబాబులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కల్తీ మద్యం కీలక సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ నిందితుడు పరారీలో ఉన్నాడు. దీంతో అతని సోదరుడు జగన్మోహన్ ప్రమేయంపై పోలీసులు దృష్టి సారించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మన ఈరోజు ఉదయం 8:8 ఆ టైంలో మన ఎనికేపాడు విలేజ్లో జగత్లాన్ షోరూమ్ బ్యాక్ సైడు మాగంటి అంజనీ వారి యొక్క 5 ఎకరాస్ ల్యాండ్లో ఒక 16,000 స్క్వేర్ ఫీట్ గల ఒక గోడౌన్ ఉంది. ఆ గోడౌన్ని శ్రీ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ వారు చెన్నమనేని వెంకట్ ఓనరు వాళ్ళు ఇక్కడ ఆ గోడౌన్ లీజు తీసుకొని దాని మీద ఎలక్ట్రానిక్ గూడ్స్ స్టోరేజ్ చేసుకొని సిఎండ్ఎఫ్ పెట్టుకొని ఇక్కడ నుంచి వాళ్ళ డీలర్స్, సబ్ డీలర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఆ గోడౌన్లో లాట్ ఆఫ్ మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్లో ఎయిర్ కండిషనర్స్ అంటే ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, తర్వాత మైక్రో ఓవెన్లు, అదేవిధంగా ఇంకా ఈ మన షేవింగ్ మిషన్స్, తర్వాత కటింగ్ మిషన్స్, ఇలాంటివన్నీ కూడా కొన్ని వస్తువులు ఉండడం జరిగింది. ఇలా ఒక పక్క గోడ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆఫీసు రూమ్ కూడా డ్యామేజ్ అయింది. దాంట్లో ఉన్న ఒక వన్ సైడ్ మాత్రం హాఫ్ ఆఫ్ ది సైడ్ మాత్రం కాలేదు. దాంట్లో ఏసీ, ఇండోర్ ఏసీ యొక్క అవుట్లెట్స్, ఇండోర్ యొక్క ఏసీ లోపల ఇండోర్ యూనిట్లు, దాంట్లో మన అది ఉంటుంది కదా, మన ధర్మాకూల్ ఉంటుంది కదా, ధర్మాకూల్ పార్ట్లో కొద్దిగా అక్కడక్కడ డ్యామేజ్ అయినాయి. అవి చెక్ చేయాలి. మన ఈరోజు ఉదయం 8:8